ఇప్పుడు ఈసారి ఇక్కడ బీజేపీ వస్తట్టుందా, కాంగ్రెస్ వస్తట్టుందా, ఏది వస్తట్టుంది? ఈడ ఏదొస్తుందో మనకు వెళ్ళే కదా. అక్కడైతే బీజేపీ అంటారు. బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా రావచ్చు వస్తే. కళ్ళకుర్తి నరకం వర్క్ అనేది పోయినసారి అయితే కాంగ్రెస్ కి ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా వేస్తే కాంగ్రెస్ కన్నా ఇస్తాం, బీజేపీ కన్నా వస్తాం. బీఆర్ఎస్ కి అయితే వేస్తలేదు. బీఆర్ఎస్ కి ఎందుకే బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ అది మొత్తం సబ్సిడీలు అనేది పడిదింగినారు. అంత వేస్ట్. బీఆర్ఎస్ కి వేస్తే బీజేపీకి ఇస్తాం. బీజేపీ వచ్చినా సరే, కాంగ్రెస్ వచ్చినా సరే, ఇన్ని రోజులు పని చేసింది అది. మస్తు ఉన్నది. సబ్సిడీలు ఉన్నాయి, అవి ఉన్నాయి. స్ప్రింకర్ పైపులు వచ్చేది, పెట్రోల్ పంపులు వచ్చేది, కవర్లు వచ్చేది, ఏవో ఏవి ఇచ్చిండు. ఇక్కడ వచ్చి మొత్తం సబ్సిడీలు అన్నీ తీసిండు. రైతు బంధు అన్నారు కదా, రైతు బంధు ఆడు బలిసి పెట్టిండు. కరెక్ట్ చెప్తున్నా కానీ బలిసి పెట్టినాడు. ఏ రైతు అడిగిందా రైతు బంధు వేయని? రైతు బంధు పెట్టని ఏ రైతన్నా చెప్పిండా? ఆయన బలిసి పెట్టిండు. అది అవసరం లేదు. ఆ వచ్చే 10,000 రైతు బంధు పెట్టదని ఆడు పోతుండు, ఎంజాయ్ చేస్తుండు, ఓ ఫోన్ కొంటుండు, ఓ టీవీ కొంటుండు, వేస్ట్ గా ఉంటుండు. కష్టపడి కొంటే తెలుస్తుంది అధికంగా. అయితే ఇప్పుడు ఈ పనిముట్లు ఇవన్నీ ఇంతకు ముందు వచ్చేవి, ఇప్పుడు ఇప్పుడు లేవు. ఈయననే కేసీఆర్ అయితే వేసిండు మొత్తం. అప్పుడు స్ప్రింకర్ పైపులు రైతులకు మస్తు ఉన్నాయి. డిప్ పైప్ ఉన్నది, పెట్రోల్ పంపులు ఉన్నాయి, కప్పునికి కవర్లు ఉన్నాయి, సబ్సిడీ మస్తు ఉన్నాయి. సబ్సిడీలు అన్ని ఎత్తేసిండు. వేస్తే కాంగ్రెస్ కి ఇస్తాం, లేకపోతే బీజేపీకి ఇస్తాం. సో బీఆర్ఎస్ మొత్తం ఏం రైతన్న మీరు మీరు ఎటు సైడ్ మొక్కు చూపుతున్నారు? వ్యవసాయం వరకు కాంగ్రెస్ ఇక్కడే కాంగ్రెస్ 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 కి మేము అప్పటి నుంచి దానికి చేస్తాం, ఇప్పుడు కూడా దానికి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మర్చిపోయినట్టు మొత్తం మొత్తం అవసరం మేము అప్పటి నుంచి దానికి లేనే లేదు. అంతేనా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేస్తారో తెలియదు. అంటే ఇక్కడ ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచింది కదా, వాళ్ళకి ఇస్తారేమో. నాకు ఓట్లు రాబోతున్నాయి కదా పార్లమెంట్. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీరు ఏదనుకుంటున్నారు? నేనైతే కాంగ్రెస్ అభిమాని, కానీ ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కేంద్రంలో. బస్ కేంద్రంలో బీజేపీ కావాలనుకుంటున్నారు అంతే. సో ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థిగా ఓటేద్దాం అనుకుంటున్నారు. సరే, ఇంకా ఆలోచన చేసుకోలేదు క్యాండిడేట్ బట్టి. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, లోక్సభ ఎన్నికలు పాలన. సో ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే మీ ఇప్పుడు లోకల్ అయితే ఆమన్గల్లో బీజేపీకి ఓట్లు ఎక్కువ పడతాయి. సో ఇప్పుడు మనకు ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు మన కాంగ్రెస్ లీడ్ లో ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఈ సెంట్రల్ లో ఇప్పుడు లోక్సభ కూడా ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి? రేపు జరగబోయే ఇప్పుడు అంటే వీళ్ళ ర్యాలీలు, వీళ్ళ ప్రభావం ఎట్లుంటో చెప్పలేము. ఎన్నికల ప్రభావం అంటే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్, వీళ్ళు ఇచ్చే సబ్సిడీలు ఏమైనా మారిస్తే అప్పుడు ఏమన్నా తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు లోకల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ లో ఉన్నందుకు మీరు అంటే సంతోషంగానే ఉన్నారా? వాళ్ళు ఇస్తున్న సంతోషంగానే ఉన్నాం సార్. సో ఏ గవర్నమెంట్ చేసినా ప్రతి మానవుడు చేసే పని తప్పదు. అది మొన్న పెన్సరీ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఎవరు కొట్టేసిన? కాంగ్రెస్ చేసిన, బీఆర్ఎస్ చేసిన? కాంగ్రెస్ గెలిచిన. కాంగ్రెస్ చేసిన. మరి ఇప్పుడు ఇప్పుడేట్ వేద్దాం అనుకుంటున్నాను? బీజేపీకి బీజేపీ ఎందుకట్లా? ఆ తాతకు ఇష్టం. ఆ తాత అంటే ఇష్టం చెప్పు. తాత అంటే ఇష్టం. అంటే తాత అంటే ఇష్టం అని ఓటేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ కోటేషన్ కదా, కాంగ్రెస్ కోటేషన్ అన్ని పథకాలు నీకు వచ్చినాయి. ఆ గ్యారెంటీ అన్ని వచ్చినాయి, ఉన్నాయి, ఊసిపోయినాయి. మరి నీకు వచ్చిన పథకాలు నువ్వే చెప్పాలి. చెప్తానే ఉండగా ఏంది వచ్చినాయి, ఏంది ఇస్తావు అని ఒక్కట్లేదు. ఏంటో 25 ఇస్తా అన్నారు, అవి లేవు. ఏంటి లేదు, ఏంటి వచ్చి అన్నారు. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఏం రావట్లేదు కాబట్టి మీరు బీజేపీ ఓటు వేద్దాం. ఇంకా ఏదేనికంటే దానికి అప్పటి వరకు ఎట్లా అయ్యేది తెలియదు, అంతేగా. దేనికి వస్తే అది అట్లా. ఈ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ వస్తుండొచ్చు. నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీ మధ్య పోటీ ఉంటుందా లేకుంటే? ఇంకా అది చెప్పలేము. కాంగ్రెస్ వస్తుండొచ్చు అంతే. ఇప్పుడు మన అసెంబ్లీ అప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు సంతృప్తిగా ఉన్నారు? తృప్తి 100 రోజులలో ఏముంటది, అప్పుడే తెలుసుకోనికే చేయలేదు అది అనుకుంటున్నారా? ఏ పార్టీ గెలుస్తాను మీరు? బీజేపీ వస్తాను. నవ్వుతూ స్మైలీస్ చెప్తాను, ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకని? మనకు మోడీ మంచిగా చేసుకుంటే కంపల్సరీ. మీరు ఇక్కడ మరి ఢిల్లీలో అయితే మోడీ కావాలనుకుంటున్నారు అంతేనా? సో ఇక్కడ ఎట్లుందండి? ఇప్పుడు కాంగ్రెస్ కావాలనుకుంటున్నారా?
ఇప్పుడైతే వచ్చింది కాంగ్రెస్ బాగానే ఎట్లా బాగా అనిపిస్తుందా పరిపాలన మీకు? ముందులో ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఏం చెప్పగలం అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి మీరు సంతృప్తిగా ఉన్నారా? బాగా ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారన్న? బీజేపీ అనుకుంటున్నాం బీజేపీ ఎందుకంటే ఆయన అన్ని మంచిగా చేసాం కదా నరేంద్ర మోడీ మీరు ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నారు. అవును మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఊపు మీద ఏమన్నా కాంగ్రెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి? ఏమో వచ్చే ఉండేది కానీ ఏమో చెప్పలేము సార్. బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని స్కీమ్లు ఇచ్చినాయి కదా, 6 పథకాలు అని చెప్పేసి, ఆ పథకాలు మీకు వస్తున్నాయి ఇప్పుడు? వస్తున్నాయి అంటే ఇంకా సిలిండర్ రాలేదు, కరెంటు రాలేదు, ఇంకా అయితే ఒకటైతే బస్సు వచ్చినది, అవి అయితే రాలేదు కరెంట్ అట్లా. సో మీరు అంటే ఫైనల్ ఏంటంటే నరేంద్ర మోడీ కావాలని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ రావాలనుకుంటున్నాం.